హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నిన్న ప్రజాభవన్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో చాలామంది అర్జీలను అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇందులో ఎక్కువగా మనకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించి, అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి చాలా అర్జీలు అయితే వచ్చాయి. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను చూద్దాము. అలాగే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఇలాంటి తెలంగాణ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన ఇంకేమైనా అప్డేట్స్ కావాలన్నా కూడా మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతుండండి. సో ఇంకా మనం అప్డేట్లో చూద్దాం. హైదరాబాద్లోని ప్రజాభవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రజావానికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి అర్జీదారులు తరలివచ్చారు. మొత్తం మనం చూసుకున్నట్టయితే 2715 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా పెన్షన్లు, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన వినతులు ఉన్నాయి. టీఎస్పీసీ అలాగే మనకు ద్వారా ఉద్యోగాలు భర్తీ చేపట్టాలని కొందరు కోరగా, ఉపాధ్యాయ దంపతుల బదిలీల ప్రక్రియను చేపట్టాలని స్వాజ్ ఫోరం విన్నవించింది. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ అప్డేట్. సో మనకి ప్రజాభవన్లో మామూలుగా మనకి ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళ సమస్యలకు సంబంధించి అర్జీలు అయితే ఇస్తూ వస్తున్నారు. సో నిన్న జరిగిన కార్యక్రమంలో ఎక్కువగా మనం చూసుకుంటే 2700 చిల్లర అర్జీలు అయితే ఇవ్వడైతే జరిగింది. సో ఇందులో ఎక్కువగా మనకి డబుల్ బెడ్రూమ్ అలాగే పెన్షన్కి సంబంధించిన అర్జీలు అయితే వచ్చాయని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ సర్వే కూడా స్టార్ట్ చేశారు. ఎందుకంటే మనకు పెండింగ్లో ఉన్న 30,000 ఇళ్లకు సంబంధించి ఎంత బడ్జెట్ కావాలని చెప్పేసి సర్వే స్టార్ట్ చేశారు. అలాగే మనకు త్వరలో ఎవరికైతే కీస్ అందించాలో వాళ్ళు కూడా తప్పకుండా కీస్ అయితే అందిస్తామని చెప్పేసి అధికారులు కూడా లాస్ట్ అప్డేట్లో చెప్పడం అయితే జరిగింది. సో ప్రస్తుతానికి ఈ అర్జీలు బట్టి మన సీఎం గారు కూడా తప్పకుండా ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. ఎందుకంటే ఈ ప్రజా సమస్యలు దేని మీద ఉన్నాయి, ఎక్కువగా ప్రజలకు ఇబ్బంది పడుతున్న ఏంటి అర్జీలు సంబంధించి ఎలాంటి పథకాలు కావాలి, అలాగే స్కిల్కి సంబంధించి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం అయితే నిర్వహించారు. తప్పకుండా ఈ పెన్షన్దారులకు సంబంధించి, అలాగే మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి తప్పకుండా మనకి వచ్చే వారాల్లో ఒక పాజిటివ్ న్యూస్ అయితే, పాజిటివ్ అప్డేట్ అయితే త్వరలో తప్పకుండా అయితే వస్తుంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన బడ్జెట్ గురించి కూడా మనకు ఈ నిర్మాణ శాఖ ఎవరైతే ఉంటారో అధికారులు వాళ్ళకు కూడా మన సీఎం గారు అయితే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. తప్పకుండా దీనికి సంబంధించి ఎంత బడ్జెట్ మనము నెక్స్ట్ దీనికి సంబంధించి అలొకేట్ చేయాలి, సో అలాట్మెంట్ చేయాలి. సో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో నెక్స్ట్ మనకి వాళ్ళని ఏ విధంగా మనము ఫిల్టర్ చేసి ఈ అప్లికేషన్ సంబంధించి వెరిఫికేషన్ చేయడము, లేదంటే ఇంకా ఎవరిని పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళని గుర్తించి ఈ 30,000 డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఒక ప్లాన్ అయితే చేస్తున్నారు. సో తప్పకుండా మీకు వచ్చే వారాల్లో కూడా మంచి అప్డేట్ అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో వీడియో నచ్చినట్టు జస్ట్ లైక్ చేయండి. ఎవరైతే డబుల్ బెడ్రూమ్ కోసం వెయిట్ చేస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. సో దీన్ని బట్టి మనకు ఎంతమంది ఇంకా ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో డబుల్ బెడ్రూమ్ కోసం ఎవరు వెయిట్ చేస్తున్నారో అనేది కూడా మనకు తప్పకుండా తెలుస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.